హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్కీని కిడ్నాప్ చేసిన మురళి, విక్కీని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మావతి. నిజంగానే పద్మావతి విక్కీని కాపాడబోతుందా? అసలు విక్కీని మురళి ఎందుకు కిడ్నాప్ చేశాడు, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విక్కీ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన పాస్పోర్ట్లో నుంచి పద్మావతి రాసిన లెటర్ అయితే బయటపడుతుంది. ఇక లెటర్ బయటపడడంతో ఆ లెటర్ని చదివి విక్కీ అయితే నిజం తెలుసుకుంటాడు. విక్కీ నిజం తెలుసుకొని పద్మావతి పట్ల నేను ఎంత తప్పు చేశాను, ఆ మురళి చెప్పిన మాటలు విని నేను పద్మావతిని అపార్థం చేసుకొని ఎంత బాధ పెట్టాను అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. విక్కీ అయితే పద్మావతి వచ్చేస్తున్నాను నీ కోసం అని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు కొంతమంది రౌడీలు అయితే విక్కీని కిడ్నాప్ చేసి ఒక గోడాంకి తీసుకువెళ్ళి అక్కడ కట్టేసి కూర్చోబెడతారు. అప్పుడే విక్కీ అయితే నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు, మీరెవరు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మా బాస్ నిన్ను కిడ్నాప్ చేయమన్నారు, మా బాస్ వస్తున్నాడు అని రౌడీలు చెప్తూ ఉంటారు. ఇంతలో ఇక విక్కీని తలుచుకుంటూ విక్కీ షర్టు వేసుకొని పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు సారో, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయారు అని చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఆర్య అయితే ఇంటికి వచ్చి విక్కీ అమెరికా వెళ్ళలేదు, అసలు విక్కీ ఫ్లైటే ఎక్కలేదట అని అంటూ ఉంటాడు. అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పద్మావతి అయితే ఏంటి బావగారు మీరు చెప్పేది, సారు ఫ్లైట్ ఎక్కలేదా అని అంటూ ఉంటుంది పద్మావతి. అదేంటి, ఇంటి దగ్గర నుంచి వెళ్ళారు కదా, తను ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళారు, అలాంటప్పుడు తను ఫ్లైట్ ఎక్కపోవడం ఏంటి అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే నాకు తెలియదు పద్మావతి అని ఆర్య అంటూ ఉంటాడు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్దామని అనుకుంటున్నాను అని అనగానే నేను వస్తాను అని పద్మావతి ఆర్య ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక ఇన్స్పెక్టర్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఉన్న సీసీ ఫుటేజీని మొత్తం కూడా గమనిస్తూ ఉంటారు. ఇక సీసీ ఫుటేజీలో విక్కీ లెటర్ చదివి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడే పద్మావతి సారు ఫ్లైట్ ఎక్కలేదు, వెనక్కి తిరిగి వచ్చేశారు, మరి ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళినట్టు, ఆ లెటర్ చూడంగానే తనకు నా గురించి తెలుసుకొని ఉంటారు అని అనుకుంటూ ఉండగానే మరొక సీసీ ఫుటేజీలో అయితే కొంతమంది రౌడీలు విక్రమాదిత్యని కిడ్నాప్ చేయడం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి. అయితే విక్కీని కిడ్నాప్ చేశారని తెలుసుకుంటుంది. అది చూసి సార్ని కిడ్నాప్ చేశారా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండగానే ఇక విక్కీ అయితే అసలు మీ బాస్ ఎవరో నా ముందుకి రమ్మను దమ్ముంటే అని విక్కీ అంటూ ఉంటాడు. అప్పుడే చీకట్లో నుంచి మురళి అయితే విక్కీ ముందుకి వస్తాడు. ఇక మురళిని చూసి నువ్వా, ఇక నాకు శత్రువులు ఎవరున్నారనుకున్నాను, నువ్వే అయ్యుంటావో ఏంటి, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావో అని అడుగుతూ ఉంటాడు విక్కీ. అయితే అప్పుడే మురళి అయితే ఏంటి, నువ్వే నన్ను మోసం చేస్తావా అని అంటూ ఉంటే మోసం చేసేడేంటి అని విక్కీ చెప్తూ ఉంటాడు. నేను పద్మావతి చేత నీ ఆస్తిని మొత్తం రాయించుకుందామని సంతకం పెట్టించమంటే పద్మావతి సంతకం పెట్టించానని చెప్పింది, ఫైలును లాకర్లో దాచిపెట్టింది. ఎంతో ఆనందంగా లాకర్ ఓపెన్ చేసి ఆ ఫైలును తీసుకున్న నాకు షాక్ అయిపోయేలాగా నువ్వు జవాబు ఇచ్చావో, దాంట్లో నువ్వు ఫేకు సిగ్నేచర్ పెట్టావు, అంటే విక్రమాదిత్య బదులు యు ఫూల్ అని పెట్టావు, అసలు ఎందుకు అలా చేశావో అని అంటూ ఉంటే నువ్వు పద్మావతిని మోసం చేసి నా ఆస్తిని కొట్టేయాలని ఆ పేపర్ల మీద నువ్వు నా చేత సంతకం పెట్టించుకున్నావని నాకు తెలుసు. అంత తెలివి లేకుండా నేనెందుకు పద్మావతి పెట్టమనగానే ఫైల్ మీద సంతకం పెడతాను అని విక్కీ అయితే మురళికి షాక్ ఇస్తాడు. నువ్వు ఆస్తి మొత్తం నా పేరున రాస్తావా, లేకపోతే ఇక్కడే సమాధి అవుతావా అని అంటూ ఉంటాడు మురళి. నువ్వు నిన్ను చంపేస్తే ఈజీగా ఇంట్లో వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించుకొని ఆస్తి మొత్తం కొట్టేస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక చెప్తూ ఉండగానే అప్పుడే ఇక విక్కీ అయితే ఇన్ని రోజులు నన్ను ఎంత మోసం చేశావు, నీ మాయ మాటలు నమ్మి దేవత లాంటి నా పద్మావతిని అపార్థం చేసుకున్నాను, పద్మావతికి నీకు సంబంధం ఉందని సృష్టించావు, కానీ పద్మావతి ఏ తప్పు చేయలేదని ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉంది, అయినా సరే నేను మాట వినలేదు. ఈరోజు పద్మావతి నాకు
కళ్ళు తెరిపించింది అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే నిన్ను చంపైనా సరే నేను నా పద్మావతిని నా సొంతం చేసుకుంటాను అని అంటూ మురళికి చెప్తూ ఉంటాడు విక్కీ. అయితే అప్పుడే ఇక అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటపడితేనే కదా నువ్వు నన్ను చంపడానికి, ఈలోగా ఇంట్లో ఒక్కొక్కళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను అని మురళి చెప్తూ ఉంటాడు. రౌడీలందరూ కూడా విక్కీని బాగా కొడతారు. తర్వాత పద్మావతి అయితే విక్కీ సారు ఏమైపోయారు అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇక విక్కీ అయితే ఒక రౌడీ ఫోను అక్కడ పడిపోవడంతో అప్పుడు ఇక ఆ ఫోన్ని తీసుకొని పద్మావతికి ఫోన్ చేస్తాడు. సారు ఎక్కడున్నారు సారు అని పద్మావతి విక్కీ వాయిస్ వినగానే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఏమీ బాలేదు, ఇక్కడ రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను క్షమించు పద్మావతి అని అంటూ విక్కీ క్షమాపణ అడుగుతూ ఉంటాడు. ఇంతలో సిగ్నల్ కట్ అవడంతో ఇక పద్మావతి విక్కీతో మాట్లాడలేకపోతుంది. కానీ విక్కీ చేసిన నెంబరు ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అని మొత్తం కూడా తెలుసుకొని ఆర్య సహాయంతో మొత్తానికి విక్కీని దాచిపెట్టిన గోడౌన్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. అక్కడే కొంతమంది రౌడీలు అయితే చుట్టూ చేరి ఉంటారు. విక్కీని చంపేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. రే అంటూ పద్మావతి అక్కడికి వస్తుంది. ఇక ఆర్య విక్కీకి ఉన్న చేతికి ఉన్న కట్లన్నీ విప్పేస్తారు. ఇద్దరు కూడా రౌడీలతో ఫైటింగ్ చేస్తారు. పద్మావతి అయితే రండి సారు వెళ్ళిపోదామని అంటూ ఉండగా ఒక రౌడీ అయితే వెనకాల నుంచి విక్కీని పొడవబోతూ ఉంటాడు. అప్పుడే పద్మావతి ఇక అడ్డుకుంటుంది. ఆ కత్తి కాస్త పద్మావతికి గుచ్చుకుంటుంది. దాంతో పద్మావతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక పద్మావతి పొడిచిన రౌడీని ఇక విక్కీ అయితే తను చాలా చితుక్కొడతాడు రౌడీని అయితే. ఇక దాంతో రౌడీల దగ్గరికి పోలీసులు కూడా వచ్చేస్తారు. పోలీసులు రావడంతో రౌడీలంతా అక్కడి నుంచి పారుకుపోతారు. ఇక హాస్పిటల్కి తీసుకువెళ్తారు పద్మావతిని. పద్మావతి అని అనగానే సారు నేను ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా అని పద్మావతి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను పద్మావతి అని అనగానే అప్పుడే ఇక చాలు సారు చాలు, ఇక నా ప్రాణాలు పోయినా నాకు ఏమీ పర్వాలేదు, నేనే తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది అని పద్మావతి అయితే ఇక అలాగే కళ్ళు మూసేస్తుంది. ఇక కళ్ళు మూసేసేసరికి విక్కీ అయితే లేదు పద్మావతి నువ్వు లేకుండా నేను బ్రతకలేనంటూ కుమిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి పద్మావతి మీద విక్కీ ప్రేమ చూపించాలని ఇద్దరు ఒక్కటవ్వాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.